హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే థర్స్‌డే రోజు మార్నింగ్ రొటీన్ అండి. ఈరోజు అయితే ఇల్లంతా క్లీన్ అయితే చేశాము. ఇదే అండి తులసమ్మని తులసి కోట తెచ్చుకున్నాను కదా! ఇంక అదైతే నేనైతే ఇలా కొత్తది తెచ్చాను కదా! దాంట్లో అయితే పెట్టేశాను. పాత తొట్టిలో నుంచి తీసి దీంట్లోకైతే మార్చేశాను. మా వారైతే కొంచెం ఇరుగ్గా ఉంది, కొంచెం పెద్దది తెచ్చుకో అంటే బాగుండు అన్నారు. ఇంక నేనైతే చాలులే సింపుల్‌గా బాగుంది అని నేనైతే ఇదే నచ్చి తీసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే బయట ఇల్లంతా క్లీన్ చేశాము. బయటంతా కూడా కడిగేశాము థర్స్‌డే అనేసని. ఇంకా మా వారైతే చెప్పాను, నేను ఈరోజు పూజ చేసుకుంటాను, నువ్వు చెయ్యొద్దు అని చెప్తే, దీపాలన్నీ తోముకొని నేను చేసుకుంటాను అంటే, మీరెప్పుడో చేస్తారు, నువ్వు సాయంత్రం కావాలంటే కడుక్కో దీపాలు, నేనైతే పూజ చేసేసి వెళ్ళిపోతాను, నేను పూజ చేయకుండా డ్యూటీకి వెళ్ళలేను అని చెప్పి ఇంకా మా వారు పొద్దున్నే 4కి పూజ అయితే కంప్లీట్ చేసేసారు. ఇంక నేనైతే మళ్ళీ 6 నుంచి అయితే ఇంకా ఇల్లంతా క్లీన్ చేశాను. క్లీన్ చేసి ఇంకా స్టవ్ అంతా తుడిచి ఫస్ట్ అయితే పాలైతే పెట్టాను. ఇద్దరిని తాగమని చెప్పాను, ఇద్దరు వద్దని చెప్పేశారు. ఇంకా టీ అన్నా పెట్టుకుందామని ఇంకా పాలైతే స్టవ్ పైన పెట్టా, టీ పెట్టుకుందామని. ఇంకా ఇదైతే బ్రౌన్ రైసు. ఈ మధ్య పిల్లలు కూడా బ్రౌన్ రైసే తింటున్నారు. ఇంకా మేము ముగ్గురమే కాబట్టి పిల్లల లంచ్ బాక్స్‌కి, నాకు మధ్యాహ్నంకి సరిపడా రైస్ ఒక గ్లాస్ అయితే సరిపోతుంది. ఇంకా అవైతే కడిగి నానబెట్టేసాను. అవి కొంచెం నానితే రైస్ బాగొస్తుంది. అందుకని ఫస్ట్ నిద్రలేయడం నానబెట్టేస్తాను మామూలుగా. ఈరోజు బయటంతా క్లీన్ చేస్తా నానబెట్టడం మర్చిపోయినా. ఇంకా ముగ్గు అంతా వేసేసి ఇంకా ఇంట్లోకొచ్చి ఫస్ట్ కుక్కర్‌లో పెట్టేశాను రైస్ కూడా. ఇంకా పన్నీర్ అయితే ఉంది. ఈరోజు పన్నీరు కర్రీ అయితే చేస్తున్నాను. నాకైతే థర్స్‌డే మార్నింగ్ కొంచెం బిజీగా ఉంటుంది. ఎందుకంటే థర్స్‌డే అయితే ఇంకా ఇల్లంతా మాపేసి బయటంతా కడిగేస్తాను. మామూలుగా థర్స్‌డే రోజే ఇల్లు క్లీన్ చేయడం అలాంటివి అయితే పెట్టుకుంటా. శుక్రవారం క్లీన్ చేయకూడదు అని అంటారు. అందుకనే ముందు రోజు అయితే క్లీన్ చేసుకునేస్తా. ఇంకా డింపుల్ అయితే బయట కూర్చొని చదువుకుంటా ఉన్నాడు. ఇంకా బయటంతా కడిగేశాను కదా! ఇంకా కుర్చీలో కూర్చొని చదువుకుంటా ఉన్నాడు. నేను అప్పుడప్పుడు నా కొడుకుని చెక్ చేసుకొని సరిపోతుంది, చదువుతాండాడా లేదా అనేసని. ఇంక ఇదైతే తొట్టి ఖాళీ అయింది కదా! తులసమ్మని మార్చాను కదా! దాంట్లో అయితే ఇప్పుడు అలోవెరా చెట్టు అయితే తెచ్చి పెడదాం అనుకుంటున్నా. ఇంక ఈ రాళ్ళు అప్పుడు ఎందుకు కొన్నానో తెలియదు. మీషోలో చూసి ఇది యూజ్ చేయాలి అని పెట్టుకున్నాను, కానీ యూజ్ చేసిందే లేదు. ఇంకా సర్లే అనేసని ఇంకా వీటిని పూల చెట్లల్లో మొదట్లో అన్నా వేసేద్దాము అని అనుకుంటున్నా. ఈ పూల తొట్లల్లో అయితే ఇంకా పూజ చేసేసారు కాబట్టి పూజ పని అయితే లేదు. నేను ఇంకా పన్నీర్ కూరకి మసాలా అంతా రెడీ చేసేసాను. అదైతే రెసిపీ అయితే నేను ఇప్పుడేమి పోస్ట్ చేయటం లేదు. అన్నీ తరిగి పెట్టుకునేసి ఇంకా రైస్ అయితే కుక్కర్లో కడిగి పెట్టేశాను కదా! ఇంకా అదైతే ముట్టించేసాను. సామాన్లు అయితే నైట్ తోమలేదు, అవి తోముతూ మసాలా అయితే వేయించి పెట్టాను పన్నీర్ కర్రీకి అయితే. ఇంకా మధ్య మధ్యలో సామాన్లు అయితే తోముతున్నాను. నిన్న ఎందుకో అసలు తోమాలని అనిపించలేదు, కొంచెం బద్ధకం వేసింది. కొంచెం బ్యాక్ పెయిన్గా ఉంటే సర్లే తెల్లారికి చేసుకుందాము అన్నట్టు నిన్న సాయంత్రం నుంచి సామాన్లే తోమలేదు. ఇంక ఇప్పుడైతే ఎక్కువైపోయాయి అన్ని పనులు. ఎందుకురా మనం నిన్న తోమేసుంటే బాగుండు కదా, ఈరోజు ఇల్లు క్లీన్ చేసుకునే పని పెట్టుకొని నైట్ ఎందుకు చేసుకోలేదా అనిపించింది. మార్నింగ్ అయితే ఇంకా హడావిడిగా సామాన్లు తోముతూ పన్నీర్ కర్రీ అయితే చేసేసాను. నైట్ది పప్పు అయితే ఉంది. ఇంకా ఆ పప్పుతో దోశలు అయితే పోయిచ్చేస్తున్నాను. ఇంకా పప్పు పన్నీర్ కూర వేసానంటే ఇంకా దాంతోనే తినేస్తారు. కానీ ఈ పప్పు మిగిలిపోతుందని పప్పు ఇప్పుడు కంప్లీట్ చేసేవాలి టిఫిన్కి అని చెప్పేశాను. సర్లే మమ్మీ పన్నీర్ కూర ఇవా, పన్నీర్ కూర దోశ బాగుంటుంది అనుకున్నానే అన్నారు పిల్లలైతే. నేనే ఇంకా వద్దు నాన్న, ఈ కూర కంప్లీట్ అయిపోవాలి అని చెప్పాను. అందుకని సర్లే మమ్మీ ఇంక పప్పుతోనే తినేస్తాంలే అని చెప్పి ఇంకా పప్పు దోశ అయితే వేయించేస్తున్నాను. ఈడ పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. రైస్ కూడా విజిల్ వచ్చేసింది. ఇంకా లంచ్ బాక్స్కి కూడా వేసి పెట్టేవాలి ఫాస్ట్గా అయితే. ఇంకా దీపాలు కూడా ఇప్పుడు ఇంకా పూజ చేసేసారు కాబట్టి ఇంక ఎందుకులే అనేసని ఇల్లైతే మాపేసుకున్నాను. ఈవినింగ్ పూజ చేసే ముందు అవన్నీ తోముకుందాంలే అనేసని. ఇంక ఇప్పుడైతే దీపాల పని అయితే క్లీనింగ్ పని అయితే ఏం పెట్టుకోవటం లేదు.
ఫస్ట్ వీళ్ళని రెడీ చేసి పంపించేస్తే మళ్ళీ కావాలంటే ఇంట్లో పనులు చేసుకుందాంలే అనేసి అని ఇంకా వాళ్ళకి టిఫిన్లు లంచ్ బాక్సులు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే డింపుల్కి పెట్టిచ్చేస్తున్నాను. డింపుల్ ఫస్ట్ వెళ్తాడు కదా, 8కి అంతా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడైతే 10th కదా, క్లాసులు ముందుగా పెట్టుకుంటున్నారు మార్నింగ్ టైంలో, ఈవినింగ్ లేట్గా పంపిస్తున్నారు. ఇంకా అందుకే కొంచెం టెన్షన్ ఎందుకు అవుతుందంటే డింపుల్ వల్లే. లస్త అయితే 9 పైన బయలుదేరుతుంది. తనతో అయితే టెన్షన్ ఏం లేదు, డింపుల్తోనే టెన్షన్ అంతా. ఇంకా తనకైతే 2 దోసెలు అయితే పోయిచ్చేసాను. ఇంకా తనైతే తింటున్నాడు. ఇంకా పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చింది. ఈ రెసిపీని అయితే నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంకా ఇది వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అని దీంట్లో అయితే చూపించటం లేదు. నెక్స్ట్ మండే కానీ లేకపోతే ట్యూస్డే రోజన్నా పెట్టడానికైతే ట్రై చేస్తాను. టైం ఉండటం లేదు ఎడిట్ చేయడానికే, అందుకే ఆలోచిస్తా మీకు చెప్తున్నాను. రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది, ఖచ్చితంగా షేర్ చేస్తానులేండి. ఇంకా ఇక్కడ పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి అయితే వేసి పెట్టేస్తున్నాను ఇద్దరికి అయితే. ఇంక ఇవాళ స్నాక్స్లోకి అయితే అమ్మ మొన్న వచ్చినప్పుడు సున్నుండలు చేసి ఇచ్చింది. ఇంకా అవైతే ఉన్నాయి, వీటినైతే స్నాక్స్లోకి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా కర్బూజకాయ కూడా నిన్న తెచ్చునింది అమ్మ, పిల్లల్ని చూడడానికి వచ్చుంటే కర్బూజకాయ సున్నుండలు కూడా ఏడికొచ్చే చేసిందిలేండి, పిండి కొట్టుకొని వచ్చేసింది. నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను అది కూడా ఎలా చేసిందని. ఇంకా సున్నుండలు అయితే 2 అయితే పెట్టించాను డింపుల్కి అయితే, 2 స్నాక్స్లు డింపుల్కి అయితే. లస్ట్ అయితే అసలు స్నాక్స్ ఏం ఎత్తుకొని పోననేస్తుంది, తనకు టైం ఉండదంట తినే అంత కూడా. నాకు స్నాక్స్ ఏమి ఇవ్వద్దు, నాకు లంచ్ బాక్స్ ఒకటి ఇవ్వు చాలు, నేను ఇంటికి వచ్చి తింటాను, నాకు కాలేజీలో టైం ఉండదు అని చెప్పేసింది. ఇంకా డింపుల్కి అయితే ఈవినింగ్ దాకా కాబట్టి డింపుల్కి అయితే 2 స్నాక్స్లు అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా బ్రౌన్ రైసే పిల్లలు కూడా బాగా ఇష్టంగా అయితే తినేస్తున్నారు. నేను వాళ్ళు తింటారో తినరో నా వరకే అనేసి అన్నట్టు నేను కొంచెంగానే తెచ్చుకున్న రైసు. ముందు అట్లే చేశాను, వీళ్ళు తినర్లే అని వాళ్ళే తినేశారు. మమ్మీ చెయ్యి మమ్మీ, మేము కూడా అదే తింటాము అనేసని. ఇంక ఇప్పుడు ఒక 5 కేజీలు తెచ్చుకుంటే ఇంకా వీళ్ళు కూడా మాకు కూడా అదే ఇచ్చేయి, మేము కూడా అదే తింటాము అని చెప్తే ఇంకా వాళ్ళకి మా ముగ్గురికి అయ్యేటట్లయితే మార్నింగ్ రోజు ఈ బ్రౌన్ రైస్ చేసేస్తున్నాను. వాళ్ళకి చేసిందే నేను ఆఫ్టర్నూన్కి అయితే పెట్టుకునేస్తున్నాను. ఇంకిద్దరికైతే లంచ్ బాక్స్లు అయితే ప్యాక్ చేసేసి ఇచ్చేసాను. ఇంకా డింపుల్ అయితే బయలుదేరేశాడు దోశ తినేసి. ఇంకా తను వెళ్ళిపోయాక ఇంకా నేనైతే ఇంట్లో కొంచెం పని అయితే ఉంది, సామాన్లు తోముకోవడము, స్టవ్ క్లీన్ చేసేసి ఇంకా బట్టలు ఉన్నాయి మడత పెట్టేటివి, అవి అయితే చేసుకోవాలి. ఇంక ఇక్కడ తులసమ్మకైతే డింపులే దీపం అయితే పెట్టేశాడు. తను స్నానం చేశాడు కదా ఫస్ట్, వాళ్ళ నాన్న ఇంట్లో పూజ చేసేసాడని డింపుల్ అయితే తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేసి దండం పెట్టుకొని అయితే బయలుదేరేశాడు. ఇంకా బయట అయితే పని అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకేం లేదంతా బట్టలు ఉంటే అవన్నీ ఆరబెట్టేశాను, మడత పెట్టేటివి ఉంటే ఇంట్లో పెట్టుకునేసాను. ఇంక ఇవాళ అయితే మెట్ల పైన కిందన ఇంకా ఎవరు చార్ల కిందనైతే చారుతారంటే ఈ నెలలోనే, ఇంకా కిందనంతా ఆకులంతా రాలిపోయి ఉంటే ఇంకా కిందన కూడా నేను వెళ్ళి తోసేసి వచ్చాను. ఇంక ఈరోజు థర్స్డే కదా, పైన అంతా క్లీన్ చేసుకున్నా, కిందన కొంచెం మెస్సీగా ఉంటే నచ్చలేదు, అందుకే కిందన కూడా పోయి క్లీన్ చేసేసి వచ్చాను. ఇక్కడ చూడండి చెట్లో జాంకాయ ఎంత బాగుందో, కోసుకొని తినాలనిపించింది కానీ ఏది కట్టి లేదు, నాకు అందటం లేదు. అదైతే ఇంకా రోజు వచ్చేది దాన్ని చూసుకుంటా పోయేది, నేనైతే ఆ జాంకాయని ఎప్పుడు కోసుకుంటానో ఏమో. ఇంకా తులసమ్మ అయితే బాగా నాకైతే చూసుకుంటూ మురిసిపోతున్నాను, ముచ్చటిగా అనిపించింది నాకైతే. తులసి కొట్టు తెచ్చుకున్నాను కదా, అదైతే నాకు బాగా నచ్చింది. ఇంకా సామాన్లన్నీ తోమేసి సర్దేశాను, పాలుంటే అవైతే కాంచి పెట్టేశాను, బట్టలుంటే అవన్నీ మడత పెట్టేశాను. ఇవాళ మార్నింగ్ అయితే నా బిజీ మార్నింగ్ ఇలా థర్స్డే రోజు ఇలా గడిచిందండి. ఇంక ఇవాళ వ్లాగ్ కూడా ఇలా ఎండ్ చేసేస్తున్నాను. ఓకే అండి, బాయ్ బాయ్ అండి.